సార్. హలో. సో లోపల ఒక స్పెషల్ ఐటమ్ పెట్టారంటే దాని గురించి మీకు ఏమైనా చెప్పారా? ఐ నో ఐడియా. ఏమన్నా పంచుతారేమో అని చెప్పి ప్లాన్ చేసుకుని 2 సంచులు చేసుకున్నా. మా మీద ఉన్న పంచులు ప్లాన్ చేశారా? నేను అక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నా అందరిని ఇప్పుడు ఏంటి అని. ఐ నో దట్ దేర్స్ గోనా బి సమ్ ఫనీ థింగ్స్ హ్యాపెనింగ్. కానీ అంతకు ముందు ప్లాన్ చేశారు అక్కడ రోస్టింగ్ అంట. యు మీన్ లైక్ ద రోస్ట్? యా, రోస్ట్. మీరు రోస్ట్ చేయాలనుకుంటే ఆ కసి ఎవరి మీద తెచ్చుకుంటారు? అల్లు బాబీ గారు. ఐ షుడ్ రోస్ట్ వరుణ్ తేజ్ ఓన్లీ. రోస్ట్ అండ్ చేస్తే సిద్ధినే చేద్దాం రోస్ట్. ప్రేమతో అయితే మా ప్రొడ్యూసర్లు ఇద్దరిని రోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మేబీ మా డైరెక్టరే. ఓకే, డైరెక్టర్ కిరణ్ సార్ అందరూ మిమ్మల్ని రోస్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. గని పంచ్ పార్టీ యాక్షన్. ముందుగా క్లాప్స్ కొట్టండి, ఎందుకంటే చేసిన తర్వాత బాగోపోతే ఎలా కొట్టరు కాబట్టి. ముందుగా గని సినిమా సక్సెస్ మీట్కి వచ్చినందుకు. సక్సెస్ మీట్ కాదు ఇది, పంచ్ పార్టీ. ఆల్రెడీ సినిమా హిట్ అవుద్ది, తర్వాత సక్సెస్ పార్టీ అవుద్ది. ఆ టైం నేను ఉండకపోవచ్చు, అందుకే ముందు సక్సెస్ పార్టీ అనేస్తున్నా. ఓకే. ముందుగా గని 100 days ఫంక్షన్స్కి వచ్చిన మీ అందరికీ 100 days ఫంక్షన్ కాదు, సక్సెస్ మీట్. సక్సెస్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ 100 days ఆడిద్ది. అప్పుడు నన్ను పిలుస్తారో లేదో, అప్పుడు వరుణ్ బాబు గారు నన్ను పిలిచినా పిలవపోయినా ఇప్పుడే చెప్పేస్తే పని పోతుంది కదా అని అందుకు. అయితే ఓకే, సైమా అవార్డ్స్ లో 4 అవార్డులు గనికే రావడం. హలో, ఎలాగూ సక్సెస్ అయిపోద్ది, 100 days అయిపోద్ది, 4 అవార్డులు వస్తాయి. ఇప్పుడే వేసేస్తే పని అయిపోద్ది కదా అని. ఓకే, సో గని 2 సినిమా స్టార్ట్ అవుతుంది. ఏంటయ్యా మీరు నా పార్ట్ 1 సినిమాని ఇంకా రిలీజ్ కాక నేను బాధపడుతుంటే పార్ట్ 1 గురించి చేయండి చాలు. డైరెక్టర్ గారు, మీరు డైరెక్టర్ గారు కదా? నేనే డైరెక్టర్. ఆల్మోస్ట్ నన్ను ఇన్ఫర్మేషన్ తెలిసింది 75 నరేషన్స్ అయ్యాడండి. ఆ 75 నరేషన్స్ ఎలాగైంది, సినిమా పడ్డ కష్టాలు స్టార్టింగ్ ఒకసారి చూద్దాం. నరేషన్ కష్టాలు ఎలాగుంటాయో. మిమ్మల్ని అందరినీ జస్ట్ హట్ చేయడం తప్ప సీరియస్ గా కాదు ఇది. మిమ్మల్ని నవ్వించడం కోసం తప్ప హట్ చేయడానికి కాదు. సో అందరూ సీరియస్ గా తీసుకోండి, సరదాగా తీసుకోండి. నమస్కారం సార్. డైరెక్టర్ గారు చెప్పండి. సార్ ఇప్పటిదాకా నేను చాలా సినిమాలకి కో డైరెక్టర్గా చేశాను. నా దగ్గర మంచి కథ ఉంది సార్. చెప్పండి సార్. ఓపెన్ చేస్తే మనకి కథ అంటే ఇలా కాదు, ఓ మంచి స్పోర్ట్స్ మీద ఏమైనా చూడండి సార్. స్పోర్ట్స్ అంటే ఇండియాలో అందరికీ నచ్చిన స్పోర్ట్స్ క్రికెట్. ఎలా ఉంటుంది? అది వేరే చెప్పు. ఫుట్బాల్ మీద వెళ్దాం సార్. సగం మంది తెలియదే ఫుట్బాల్ గురించి. సార్ మరి అందరికీ తెలిసిన స్పోర్ట్స్ ఏముంటాయి సార్? గోళీలు. సో నువ్వు పంచే కథ రాసుకొని రా. నాకు ఈరోజు పెళ్ళింది, మేము బయటికి వెళ్తున్నాం సరదాగా. సార్ ఈ సినిమాని నమ్ముకొని నేను ఎంగేజ్మెంట్ చేయించుకున్నా సార్. అవునా? సినిమా రిలీజ్ అయితేనే తాళి కట్టమన్నారు. హ్యాపీగా సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంది, ఓకేనా? నెక్స్ట్ సిట్టింగ్ లో కలుస్తా సార్. ఓకే సార్. ఏం కథ మార్చుకొచ్చావా? మార్చుకొచ్చాను సార్. అవునా? ఇప్పుడు ఈ సినిమా మనం చూసుకున్నట్టయితే బాక్సింగ్ మీద వెళ్దాం. మేము హనీమూన్కి వెళ్తున్నాం, ఓకేనా? నువ్వు ఏం చేస్తావంటే కొంచెం కథ బాక్సింగ్ లోనే బాగా రాసుకొని రా, ఓకేనా? సార్ ఏమైనా డైరెక్టర్ కథ రెడీ చేసావా? అద్భుతంగా సార్. మన అంకుల్ హాయ్. వీడవుడు సార్ మా అబ్బాయి. హనీమూన్కి వెళ్ళాం కదా, ఆల్మోస్ట్ కథ రెడీ 5 years అయింది. మా అబ్బాయి పుట్టాడు మాకు. సార్ కథ ఓపెన్ చేస్తే సార్ బాక్సింగ్ మీద వరుణ్ బాబు గారు అలా వస్తూ ఉంటారు. బాబుకి బాత్రూమ్ వస్తుందంటే తర్వాత చెప్తుందా. ఇది ఎందుకో నాకు కొంచెం తేడా కొడుతుంది, కొంచెం బాగా మార్చుకోండిరా. సార్ ప్రొడ్యూసర్ గారు. డైరెక్టర్ గారు రా. సార్ బాక్సింగ్ లో మన హీరో గారు. అంకుల్ బాయ్. మా అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు. సార్ ఓపెన్ చేస్తే సార్ బాక్సింగ్ మీద ఓకే హీరో గారు కులు మనాలిలో ప్రాక్టీస్ చేస్తారు. కులు మనాలి చలి, నాకు జలుబు. మార్చి కథ మార్చు. సార్ ప్రొడ్యూసర్ గారు. హాయ్ అంకుల్. నాన్నగారిని పిలవా? డాడీ లేరు, తీర్థయాత్రలకు వెళ్ళారు. సారీ సార్, మేము ప్రొడ్యూసింగ్ చేయడం మానేసాం, బిజినెస్లోకి వెళ్ళిపోతున్నాం. మీరు ఎవరైనా చూసుకోండి. ఈ వయసులో ఎవరిని చూసుకోవాలండి? సో ఇదే డైరెక్టర్ గారు హీరో గారి కథ చెప్పేటప్పుడు వెళ్ళినప్పుడు ఈ గనీకి ఎలా ఉంటుందో చూద్దాం. హీరోగా మా టూ మచ్ ఇది. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్. వరుణ్ బాబు గారు. హాయ్. ఏమైంది సార్? హైట్ కదా,
కిందకు చూడు హైట్ కదా కిందకు చూడు అన్నయ్య హాయ్ చెల్లె అమ్మ నీ అమ్మ నువ్వు నెకారేగానా అవునన్నయ్య నేనంటేనే కొట్టేటట్టు నువ్వంటే జుట్టు పట్టుకొని కొడతారు వద్దు అన్నయ్య ఆ, నాకు కొత్త డ్రెస్ కావాలి. అమ్మా నా పాత ప్యాంట్లోనే వేసుకోపో బాక్సింగ్ మీద ఓపెన్ చేస్తే సార్ మై గాడ్ బాక్సింగ్ హీరో హీరోయిన్ Yes. సార్ ఎక్కడ పడతారు తగులుతుంది సార్ చూసుకోండి. హీరో హీరోయిన్ ఒక పార్క్ లో కలుసుకుంటే ఎలా ఉంటుంది సార్? వద్దు ఏ బాక్సింగ్ కదా జనాలకు ఫస్ట్ బాక్సింగ్ హీరో హీరోయిన్ రింగులో పెట్టు కొడతా ఉండాలి. హీరో హీరోయిన్స్ ఫస్ట్ నైట్ ఎక్కడ ప్లాన్ చేద్దాం అంటారు? రింగులోనే. సార్ హీరోయిన్ కి వ్యాలంటైన్స్ గిఫ్ట్ గా ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? రింగు. సెంటిమెంట్ ఏమైనా ఉందా మనకి? మంచి సెంటిమెంట్ ఉంది సార్. చెప్పు. తాతమ్మ అంటే నానమ్మ మీరు బాక్స్ రావాలని కల కంటూ చచ్చిపోతుంది. అప్పుడు అందరూ ఏడుస్తుంటారు. ఒక్క నిమిషం అందరి చేతులు ఖాళీగా ఉన్నాయా? ఖాళీగా ఉన్నాయి సార్. గ్లౌజులు దొరికాయి చెప్తా. ఆ గ్లౌజు రాదమ్మా అని ఆడవాళ్ళు పో కథ అలా రాసుకొని రా పో. వరుణ్ బాబు గారు రండి. రెడ్డి గారు నేను ఈ బాక్సింగ్ ట్రైనింగ్ కోసం లోకల్లో నా వల్ల కావట్లేదు యూఎస్ వెళ్దాం అనుకుంటున్నా. వెళ్ళండి సార్ మీకోసం ఫ్లైట్ టికెట్లు అన్నీ వేశారు. వచ్చేటప్పుడు 6 ప్యాక్తో రావాలి. 6 ప్యాక్ అండి 12 పట్టుకొస్తా నీకు అవసరమా? 12 వద్దు సార్ 6 వస్తే చాలు. 6 నిద్ర ఉంటాయి కదా. నేను వచ్చేసి నన్ను గుర్తుపట్లు అలా ధైర్యం వస్తా. ఓకే బాయ్. ప్లీజ్ వెల్కమ్ ఫర్ గని దే కాల్ హిమ్ గని. వరుణ్ గారు yes వాట్ హ్యాపెండ్ యార్? మనం అక్కడ పారాషూట్లో ఎగురుతుంటే గాలికి జుమ్మా హైట్ ఎందుకు తగ్గిపోయారు సార్? ఉరుకుతాం కదా పడిపోయాం కింద హైట్ తగ్గిపోయాం. నిజమయ్యా? నాగబాబు గారు సల్మాన్ ఖాన్ గారు యాక్చువల్గా హీరోయిన్ మనకి డేట్స్ ఇవ్వలేదన్నమాట. సో సల్మాన్ ఖాన్ రిక్వెస్ట్ చేయడం కోసం ఇక్కడ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు కలిపి సల్మాన్ ఖాన్కి ఫోన్ చేసి అక్కడ హీరోయిన్ మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. సో డైరెక్ట్గా సల్మాన్ ఖాన్ నెంబర్ ఉంది లేదరా? ఉంది సార్. కొట్టి అబ్బోయ్ చాలు 2 నెంబర్లు. హలో హలో మంజరేకర్ कौन है तू? No, गनी डायरेक्टर. हेलो हेलो मैं प्रोड्यूसर बात करता हूँ. बात अंडी इदिगो खान. హలో సల్మాన్ ఖాన్ దబాంగ్. మిమ్మల్ని దబాంగ్ అంటున్నాడు సార్ దబాంగ్ అంటే తిట్టుగా సార్ అది సినిమా పేరు. సల్మాన్ ఖాన్ జీ దబాంగ్ 2 పంపను. తెలుగులో మాట్లాడుతాడు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ జీ ప్లీజ్ వెరీ అర్జెంట్. దబాంగ్ ఈ దబాంగ్ తర్వాత తీద్దాం ముందు గని తీసేద్దాం ఫస్ట్. హీరోయిన్ దబాంగ్. లొకేషన్ లో వరుణ్ బాబు గారు ఎలాంటి ఇబ్బంది పడ్డారు ఆ రోజు? లిప్ లాక్ సీను. ప్రస్తుతానికి నేను డైరెక్టర్ గారిని వరుణ్ బాబు గారు. అమ్మయ్య న్యాయం చేసా కొంచెం. పవర్ స్టార్ గారు వస్తే ఎలా ఉంటుంది? ఓకే యాక్షన్. వరుణ్ ఏం జరుగుతుంది? పెదనానా వాయిస్ మార్చు. చిరంజీవి గారు అంటే పెదనాన్న అన్న. మనం నాకు చిరంజీవి వాయిస్ వచ్చింది. పవన్ కళ్యాణ్ వాయిస్ మళ్ళీ వెళ్ళు. యాక్షన్. అల్లు అర్జున్ గారు. యాక్షన్. వరుణ్ డాడీ ఏం చేస్తున్నావు? డైరెక్టర్ గారు మీరు చెప్పండి సీన్ ఏంటో. బాబుకి లిప్ లాక్ సీన్. మీరు కథ చెప్పినప్పుడు నాకు అవన్నీ చెప్పలేదు. అబ్బాయి ఎంత ఇబ్బంది పడతాడు? వరుణ్ నీకు ఇంట్రెస్ట్ ఉండి పెట్టించావు సీను? నాకేం లేదు డాడీ. మీరే కదా బాబు అడిగారు. నేను అడిగింది ఇక్కడ కాదు వేరే సీన్లో. షూటింగ్ లో మేడం గారు ఎంత డైరెక్టర్ తో కూల్ గా ఉంటారు, ఆ తర్వాత ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది? నదియా గారుగా మా రోహిణి గారు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. మేడం
ఒక చిన్న సీన్ మేడం, మీరైతే చేయగలరు మేడం. చెప్పండి మేడం ఎంత కూలో మేడం. ఎదురుగా బిల్డింగ్ ఉంది చూసారు కదా, ఆ బిల్డింగ్ నుంచి వితౌట్ రోప్స్ ఇంకో బిల్డింగ్ మీద దూకాలి మేడం మీరు. జస్ట్ వితౌట్ రోప్ ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ మీద అబ్బా మేడం ఎంత కూలో. మీరు రెడీ అవ్వండి మేడం. ఈ లోపల చెప్పండి, చిన్న షర్ట్ వాటర్ ఎవడు దూకుతాడు రా బిల్డింగ్ మీద, ఆ బిల్డింగ్ మీద వితౌట్ రోప్? నువ్వైనా దూకుతావా మేడం? చెప్పండి డైరెక్టర్ గారు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ తమన్ గారు రాలేదు. ఒకవేళ తమన్ గారు బిజీ లైఫ్లో మన సినిమా మ్యూజిక్ అడుగుతుంటుంటే తమన్గా మళ్ళీ అడ్జస్ట్ అవ్వాలి. అబ్బా తమన్ గారు చూడు ఏ ఇన్స్ట్రుమెంట్ లేకపోతే నోట్ కొడేస్తున్నారు. చాలా బాధ వేసేసింది. ఓకే మీరు చేస్తా ఉంటే నేను ప్లే చేస్తా ఉంటాను. సినిమాలో హీరో బాక్సింగ్ ఆడుతుంటాడు సార్. ఏదో ఒకసారి పని చేయండి. బామ్లా ఏ సార్ అది భీమ్లా నాయక్ సార్. సారీ సార్, నిన్న దాకా అదే రికార్డింగ్లో మర్చిపోయారు. తమన్ గారు మీరు బాగా బిజీ అయిపోయి ఏ సినిమాకి ఏ మ్యూజిక్ కొడతా తెలియట్లేదు సార్. ఒక కాల్ ఈ సినిమాకి, ఒక కాల్ ఈ సినిమాకి, ఒక చేతి ఈ సినిమాకి. మన చెక్ చేసాం బౌన్స్ అయింది కదా, కొట్టిన తర్వాత తీస్తాం. చాలా చాలా బాధ వేసేసింది. బాబు గారిని అడుగుతామంటే నెక్స్ట్ సినిమా రాగానే భయం వేస్తుంది. చాలా స్మార్ట్ గా తయారైపోయారు సార్ ఇప్పుడు. చాలా చాలా స్మార్ట్. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని పక్కన పెట్టి మీరేమన్నా మీరు హీరోగా చేస్తున్నారా? కాదు, కొత్త డై వచ్చిందని ట్రై చేశా. కొత్త డై ట్రై చేశారా? ఇంతకుముందు పిక్చర్ చూడలేదా? చూసాను సార్, ఫుల్ వైట్ ఉంటుంది మొత్తం అంతా. అదే చూసాను. కొత్త డై వచ్చింది చూడు, నువ్వు అదే వాడరా. మీరు ఎందుకు సార్ సిక్స్ ప్యాక్ ట్రై చేయలేదు? వరుణ్ బాబు గారు చేస్తున్నారు కదా, నేను కూడా చేద్దామని అనిపించింది సార్ మీకు ఎప్పుడైనా? నేనా నెక్స్ట్ సినిమా రిలీజ్ అయిన ట్రై చేద్దాం. రిలీజ్ అయ్యాక ఎందుకు సార్? రిలీజ్ అవ్వకముందు చేస్తే రిలీజ్ టైం ఉంటుంది అని చెప్పి. అంటే ఈ కలర్ కి పాన్ ఇండియా హీరో అవ్వచ్చు మీరు. అరే సెట్ వర్క్ అంటే చిన్న విషయం కాదు సార్. చిన్నప్పుడు ఎన్నో సెట్ చేస్తే కానీ అలాంటి అవ్వం మనం. సార్ ఫస్ట్ మీ సెట్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది సార్? రామప్రసాద్ గారు సార్, నేను సిద్ధు గారు వెళ్ళి ఫస్ట్ కథ చేశాను. తర్వాత సిద్ధు గారు బాబీ గారు వెళ్ళి కలిశారు. బడ్జెట్ ఎంత అన్నారు. అంటే బాక్సింగే కానీ బడ్జెట్ ఏం ప్లాన్ చేసుకోలేదు అన్నాను. ఈలో ఫోన్ తీసుకుని ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏది సార్ ఒకసారి రోస్ట్ చేయండి సార్ సరదాగా. ఏదో ఒకటి సార్, ఒక్క రోస్ట్ సార్, కొంచెం క్రిస్పీగా. ఈ కథ రాసిన తర్వాత ఈ 3 సంవత్సరాలు ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటాయి మీవి? నవ్వుతారేంటి సార్? ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి? ఇంకో ఎన్ని కథలు రాసి ఉంటారు? నేను కథలు రాయనండి, డైలాగ్స్ రాస్తాను. 2-3 సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటాయి. సరే సార్, బాక్సింగ్ చేసేటప్పుడు ఎలాంటి డైలాగులు రాశారు సార్? ఇందాక ట్రైలర్లోనే ఇలా పంచుతో డిష్ చూడండి, అది కూడా మీరు రాసింది సార్. ఆ సౌండ్, ఆ డైలాగ్ ఎదిరిపోయింది. లేదు, డైరెక్టర్కి ఆ ఫ్రీడమ్ ఇచ్చేసాను, ఆయన అక్కడికక్కడ రాసేసుకుంటాను. సార్ ఆ డైలాగ్ మేమేనా? డిష్యూమ్ సార్. నేను కానీ ఒక మార్తాండకే వెంకటేష్ అయితే 3 years పట్టితే ముక్కలు కట్ చేసి పీసులు చేసేవాడిని సార్. మీకు అలాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందండి? లేదండి, మాకు చిన్న హోమ్లీ ఫీల్ ఉంది. కంపెనీ అందుకే రావడం ఫంక్షన్లకు కూడా, లేకపోతే జనరల్గా రావం. మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా వాళ్ళు చెప్పారు, నిన్ను మాత్రం వదలొద్దన్నారు భయ్య, ఎలా వేసుకుంటావో తెలియదు. నన్ను మమ్మల్ని బాగా టార్చర్ పెట్టింది ఈయన. అడగండి. ఏం చేశాడు సార్ అతను? ఈయన రోజుకు 4 సార్లు ఫోన్ చేసి 4 డిజైన్లు అడుగుతుంటాడు. రోజు 4 సార్లు ఫోన్ చేసి ఎన్ని డిజైన్లు చేశారు సార్? ఆయన ఎన్ని అడిగితే అని చేసాం. ఆపి గారు మీరు చెప్పండి, ఎన్ని డిజైన్లు చేయించారా సార్? మన మొబైల్లో బ్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది సార్, పెట్టేస్తే పని అయిపోయేది కదా. అలా బ్లాక్ చేస్తే ఇంకో ఫోన్లో కూడా బ్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. మీరేమనుకున్నారు సార్ నేను మీతో పోల్చుకోగానే? ఫస్ట్ నవ్వాను, చెప్పే కదా ఫీల్ అవుద్ది అని చెప్పి సరే ఇంకా అడ్జస్ట్ చూస్తాను. అండ్ బాక్సింగ్ అంటే మెయిన్ హ్యాండ్స్ కదా సార్. ఇంకా కాలు వాడరు. కొత్తగా ఉంటుంది, ఒక చేతి చేసేద్దాం సినిమా అంతా, సింగిల్ హ్యాండ్ సినిమా అంతా కొట్టేద్దాం హీరోయిన్ అని ఒక థాట్ ఎప్పుడు రాలేదా? సింగిల్ హ్యాండ్ హీరో గని
సింగిల్ హ్యాండ్ గణేష్. సో ఫస్ట్ డాడీ మాకు చాలా ఇష్టం కాబట్టి మిమ్మల్ని రోస్ట్ చేయడం గురించి పెద్దగా మేము టెన్షన్ పడలేదు. మేము చూసి వాళ్ళు అన్నారు వరుణ్ బాబు గారు మీరే అడగండి అంటే నెమ్మదిగా మేము అమ్మాయికి ఫేస్ పెట్టుకుని అన్నయ్య పర్లేదు కదా ఏదో మీరు కూడా వెంటనే మాకు పర్మిషన్ ఇచ్చారు. సో మేము చేసిన కామెడీ మీకు నచ్చిందో చెప్పండి. అవన్నీ చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. కొన్ని సినిమాలకు ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన లేదు, హిట్ అయిపోతాయి. నువ్వు చెప్తేనే హిట్ అవుతానని నడిచావు. ఇంటర్వ్యూలో చెప్పినట్టు చెప్పావు అన్న. ఆల్ ది బెస్ట్ అన్న. నేను చెప్తాను ఆల్ ది బెస్ట్ సార్. సో ఎక్కడైనా బోర్ కొట్టించుంటే ఎడిటింగ్లో లేపేయండి.